హలో వియర్స్, ప్రదీప్ రావత్ ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకొచ్చేది ఒక భయంకరమైన విలన్ రూపం. హీరోలను వణికించే కళ్ళు, గంభీరమైన గొంతు, తెరపై కనిపించే ఆ ఆధిపత్యం, ఇవన్నీ కలిపి ఆయనను భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన ప్రతినాయకుల్లో ఒకరిగా నిలబెట్టాయి. తెలుగు వ్యక్తి కాకపోయినా తెలుగింటి అల్లుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు ప్రదీప్ రావత్. భిక్షు యాదవ్గా భయపెట్టారు, రాజ్ బిహారీగా వణికించారు, సుల్తాన్గా తనదైన ముద్ర వేశారు. ఆయన ఏ భాషలో నటించినా, ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ప్రదీప్ రావత్ కనిపించలేదు, ఆ పాత్రే కనిపించింది. ఒక నటుడికి అదే గొప్ప విజయం. అవన్నీ కలిపి ఆయనను కేవలం ఒక విలన్ గా మాత్రమే కాదు, ఒక కంప్లీట్ సినిమాటిక్ యాంటగనిస్ట్ గా నిలబెట్టాయి. అయితే తెరపై కనిపించినంత సులభంగా ఆయన జీవితం సాగలేదు. ఒక ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎన్నో తిరస్కారాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. తన జీవితంలో ప్రతి అడుగు ఒక పోరాటమే, ప్రతి అవకాశం వెనుక ఒక నిరీక్షణ ఉంది, ప్రతి విజయానికి ముందు ఎన్నో ఓటములున్నాయి. అందుకే ప్రదీప్ రావత్ గారి జీవితం ఒక నటుడి బయోగ్రఫీ మాత్రమే కాదు, తన కలను నిజం చేసుకున్న మనిషి కథ కూడా. ఈ వీడియోలో ఆ అంశాలను తెలుసుకుందాం. ప్రదీప్ రావత్ గారు 1952లో న్యూఢిల్లీలో పుట్టారు. పూర్తి పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్, తండ్రి మంగల్ సింగ్ రావత్. ఈయన భారత సైన్యంలో మేజర్గా పనిచేశారు. చిన్నప్పటి నుంచే డిసిప్లిన్గా ఉండేవారు. తండ్రి ఉద్యోగం కారణంగా కుటుంబం వివిధ ప్రాంతాల్లో ఉండేది. అందుకే ఆయన చదువు కూడా పలు రాష్ట్రాల్లో కొనసాగింది. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో మిలిటరీ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. పీజీ చదువుతుండగానే ఆయనకు యూనియన్ బ్యాంకులో జాబ్ వచ్చింది. అయితే కాలేజీ రోజుల్లో ప్రదీప్ రావత్కు నాటకాలంటే విపరీతమైన ఇష్టం. కాలేజీ ఫంక్షన్లు, కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవారు. ఎక్కడ అవకాశం దొరికినా నటించేవారు. ఆయన నటనను చూసిన స్నేహితులు తరచూ సినిమాల్లోకి వెళ్లాలని ప్రోత్సహించేవారు. కానీ ప్రదీప్ రావత్ గారు మాత్రం ఆ మాటలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆయన దృష్టిలో యాక్టింగ్ అనేది ఒక అభిరుచి మాత్రమే. స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి అనిశ్చితితో కూడిన సినీ పరిశ్రమలోకి వెళ్లడం అప్పట్లో చాలా పెద్ద సాహసమనే చెప్పాలి. అందుకే ఆ ఆలోచనను ఆయన దూరంగా పెట్టారు. అయితే జీవితాన్ని మార్చే అవకాశాలు కొన్నిసార్లు మనం వెతకకపోయినా మనల్నే వెతుక్కుంటూ వస్తాయని చెప్పేందుకు ప్రదీప్ రావత్ గారి యాక్టింగ్ అవకాశమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అలాంటి అవకాశం ప్రదీప్ రావత్ గారి జీవితంలో కూడా వచ్చింది. దూరదర్శన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మహాభారత్ టెలివిజన్ సీరియల్కు ఒకసారి ప్రయత్నిస్తే ఏమవుతుందని స్నేహితులు చెప్పడంతో ఆ ఆడిషన్కు వెళ్లారు. ఆ ఆడిషన్కు ప్రముఖ నటి స్మితా పాటిల్ నిర్ణేతగా ఉన్నారు. అంతకు ముందే ఒక స్టేజ్ నాటకంలో ప్రదీప్ రావత్ గారి నటనను ఆమె చూశారు. దీంతో ప్రదీప్ రావత్ గారి యాక్టింగ్ గురించి డైరెక్టర్ రవి చోప్రాకు చెప్పారు స్మితా పాటిల్ గారు. దీంతో ఆ సీరియల్కు ఎంపికయ్యాడు ప్రదీప్ రావత్ గారు. మొదట చిన్న పాత్ర వస్తుందని భావించాడు. అయితే మహాభారతంలో అత్యంత శక్తివంతమైన పాత్రల్లో ఒకటైన అశ్వత్థామ పాత్ర ఆయనకు దక్కింది. ఆ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దాదాపు 2 ఏళ్ల పాటు ప్రసారమైన మహాభారత్ సీరియల్ భారతీయ టెలివిజన్ చరిత్ర ఒక సంచలనం సృష్టించింది. ప్రతి ఆదివారం కోట్లాది మంది టెలివిజన్ ముందు కూర్చుని ఆ సీరియల్ ను చూసేవారు. అశ్వత్థామగా ప్రదీప్ రావత్ చూపించిన గంభీరమైన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆయన రూపం, గంభీరమైన గొంతు, డైలాగ్స్ చెప్పే తీరు, యోధుడి హావభావాలు ఇవన్నీ ఆ పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ తర్వాత ఆ సీరియల్ ను BBC కూడా ప్రసారం చేసింది. BBC ఒక ఇండియన్ సీరియల్ ను ప్రసారం చేయడం అదే తొలిసారి. BBC ఆ సీరియల్ ను ప్రసారం చేయడంతో ప్రదీప్ రావత్ గారి యాక్టింగ్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. అయితే అంత పెద్ద విజయాన్ని సాధించిన తర్వాత ఎవరైనా చాలా ఈజీగా అవకాశాలు వస్తాయని అనుకుంటారు. కానీ ప్రదీప్ రావత్ గారి జీవితంలో అలా జరగలేదు. మహాభారత్ సీరియల్ తర్వాత సినిమా అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ రాలేదు. అయినప్పటికీ ఆయన నిరాశ చెందలేదు. నటనపై ఉన్న ప్రేమ మరింత పెరిగింది. బ్యాంకు ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై వంటి నగరాల్లో స్టేజ్ నాటకాల్లో నటించడానికి వెళ్లేవారు. తనను తాను మెరుగుపరచుకోవడానికి రోజూ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ నాటక సంస్థతో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. అక్కడే సీనియర్ యాక్టర్స్ అయిన అనుపమ్ ఖేర్, అలోక్ నాథ్, కిరణ్ ఠాకూర్, అనితా కన్వర్ లాంటి యాక్టర్లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అనుభవం ఆయన నటనను మరింత పదునెక్కించింది. అయినప్పటికీ ఒక ప్రశ్న మాత్రం ఆయనను ప్రతిరోజు వేధించేది. ఇన్నేళ్లుగా నటిస్తున్న మూవీస్లో ఛాన్స్ ఎందుకు రావడం లేదనే సందేహం ఆయన మనసును కలిచివేసేది. ప్రతిరోజు కొత్త ఆడిషన్లకు వెళ్లేవారు. ఛాన్స్ ఇస్తాం, తర్వాత ఫోన్ చేస్తాం అని చెప్పి పంపించేసేవారు దర్శక నిర్మాతలు. కానీ ఛాన్స్ మాత్రం వచ్చేది కాదు. కొన్నిసార్లు చేతిలో బస్ ఛార్జీ కూడా డబ్బులు ఉండేవి కాదు. ఆడిషన్లకు కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. రోజుకు ఒక్క పూట
మాత్రమే భోజనం చేసి మిగతా సమయాన్ని కళ కోసం కష్టపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయినా ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు తన ప్రతిభను ప్రపంచమంతా గుర్తిస్తుందని తన మీద తనకు నమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని పెంచుకుంటూ వచ్చారు ప్రదీప్ రావత్ గారు. అయితే ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో మోడలింగ్ వైపు అడుగులు వేశారు. చిన్న చిన్న కమర్షియల్స్ లో నటించడం ద్వారా తన ఖర్చులు సంపాదించుకునేవారు. ఆ సమయంలో ఎవరూ గుర్తించని చిన్న పాత్రలో కూడా నటించారు. కొన్ని సినిమాల్లో 1-2 సన్నివేశాల్లో మాత్రమే కనిపించారు. ప్రేక్షకులు ఆయన ముఖాన్ని చూసినా పేరు మాత్రం గుర్తుపట్టలేని పరిస్థితి ఉండేది. అయినప్పటికీ ప్రదీప్ రావత్ గారు మాత్రం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేవారు కాదు. ప్రతి పాత్ర తనను తాను నిరూపించుకోవడానికి వచ్చే అవకాశంగా భావించేవారు. అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృషి చేసేవారు. ఆ పోరాటం సాగిస్తున్న టైంలో 1990లో వచ్చిన బాగీ సినిమా ప్రదీప్ రావత్ గారి జీవితాన్ని మలుపు తిప్పింది. సల్మాన్ ఖాన్, నగ్న హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో పాటు ఆ మూవీలో ప్రదీప్ రావత్ గారి యాక్టింగ్ చూసిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ప్రదీప్ రావత్ గారి వైపు చూడటం ప్రారంభించారు. ఒకప్పుడు ఛాన్స్ ఉందా అని అడిగిన నటుడిని ఇప్పుడు డేట్స్ ఎప్పుడు ఇస్తారు అని అడిగే పరిస్థితి వచ్చింది. ఏడాదిలోనే ఆయన డేట్లు దొరకడం కష్టమయ్యేంత బిజీ అయ్యారు. కొన్నిసార్లు కాల్ షీట్ ని అడ్జస్ట్ చేయలేక సినిమాలు కూడా వదులుకునే పరిస్థితి వచ్చింది. అలా జీవితంలో కష్టానికి తగిన ఫలితం ఎప్పటికైనా వస్తుందని నిరూపించారు ప్రదీప్ రావత్ గారు. ఆ తర్వాత వరుసగా సీరియల్స్, సినిమాల్లో నటించారు. యుగ్ టెలివిజన్ సీరియల్ తో పాటు సర్పరోష్, అపరాధి, ఇన్సానియత్, దుష్మని, రాజ్ కుమార్, కొయాలా, దివార్ వంటి చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన తెరపై కనిపించినంత సేపు ఇంపాక్ట్ ఉండేది. ముఖ్యంగా నెగిటివ్ రోల్స్ లో ఆయన చూపించిన గంభీరత ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన 2 సినిమాలు లగాన్, గజనీ. గజనీలో ప్రదీప్ రావత్ గారి పాత్ర అద్భుతమని చెప్పవచ్చు. హీరోకు దీటుగా తను యాక్టింగ్ తో మెప్పించారు ప్రదీప్ రావత్ గారు. ఆ మూవీస్ లో ప్రదీప్ రావత్ గారి యాక్టింగ్ చూసిన చాలా మంది డైరెక్టర్లు ఆయన ప్రతిభను గుర్తించారు. అయితే వారిలో ఒక డైరెక్టర్ మాత్రం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. ఆ డైరెక్టరే ఎస్ఎస్ రాజమౌళి గారు. లగాన్ మూవీలో ప్రదీప్ రావత్ గారి యాక్టింగ్ రాజమౌళి గారికి బాగా నచ్చింది. గంభీరమైన రూపం, కళ్లల్లో కనిపించే క్రూరత్వం, మాటల్లో కనిపించే ఆధిపత్యం, ఇవన్నీ చూసిన రాజమౌళి గారు తాను తీయబోయే సినిమా కోసం ప్రదీప్ రావత్ గారిని ఎంచుకున్నారు. అందుకోసం తన మేనేజర్ను ముంబైకి పంపించారు. అయితే ప్రదీప్ రావత్ గారి అడ్రస్ దొరకపోవడంతో ముందుగా ఆ మేనేజర్ అమీర్ ఖాన్ గారి ఆఫీస్కు వెళ్లారు. అక్కడ ప్రదీప్ రావత్ గారి చిరునామా సేకరించి అక్కడి నుంచి ప్రదీప్ రావత్ గారి ఇంటికి వెళ్లి కలిశారు. అక్కడి నుంచే తన మేనేజర్ గారి ద్వారా ప్రదీప్ రావత్ తో మాట్లాడారు రాజమౌళి గారు. అప్పటికే ఆయనకు తెలుగు భాష గురించి తెలీదు, తెలుగు సినిమా గురించి పెద్దగా అవగాహన లేదు. అయినప్పటికీ స్టోరీలోని అవుట్లైన్ తెలుసుకున్న ప్రదీప్ రావత్ గారు హైదరాబాద్కు వచ్చారు. అదే సై మూవీ. 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు ఆడియన్స్కు ఒక కొత్త విలన్ను పరిచయం చేసింది. ఆ మూవీలో భిక్షు యాదవ్ పాత్రలో నటించిన ప్రదీప్ రావత్ గారు ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, కళ్లలో కనిపించిన క్రూరత్వం ప్రతి సన్నివేశాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. విలన్ అంటే కేవలం హీరోతో పోరాడే వ్యక్తి మాత్రమే కాదు, సినిమా మొత్తాన్ని తన యాక్టింగ్ తో నడిపించగలిగే వ్యక్తి అని కూడా నిరూపించారు ప్రదీప్ రావత్ గారు. అందుకే ఆ సినిమాకు ద బెస్ట్ విలన్ గా నంది అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డులు కూడా దక్కాయి. ఆ ఒక్క మూవీతోనే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ క్రమంలోనే మరిన్ని సినిమాలు వచ్చాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఛత్రపతి మూవీ. 2005లో రిలీజ్ అయిన ఛత్రపతి మూవీ ప్రభాస్ కెరీర్లోనే కాకుండా తెలుగు చిత్రసీమలోనూ ఒక మైలురాయి లాంటిదని చెప్పవచ్చు. ఆ మూవీలో ప్రభాస్ గారి యాక్టింగ్ ఎంత గుర్తింపు పొందిందో విలన్గా ప్రదీప్ రావత్ గారి యాక్టింగ్ కూడా అంతే గుర్తింపు పొందింది. రాస్ బిహారీ పాత్రలో ప్రదీప్ రావత్ గారు తన కళ్లతోనే భయాన్ని సృష్టించారు. ఆయన నవ్వు, నడక, మాట తీరు, ప్రతి సన్నివేశంలో కనిపించిన క్రూరత్వం ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. విలన్ అంటే ఎలా ఉండాలో కొత్త నిర్వచనం ఇచ్చిన పాత్రగా రాస్ బిహారీ పాత్ర నిలిచిపోయింది. ఒకవైపు గంభీరంగా డైలాగులు చెప్తూనే ప్రేక్షకులకు నవ్వు తెప్పించే పాత్రలో నటించారు ప్రదీప్ రావత్ గారు. ఇక ఛత్రపతి మూవీ తర్వాత ఆయనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, జైలు అవకుశ, సరైనోడు, వీర, అల్లుడు సీను, లయన్, నాయక్, రగడా, బలాదూర్ వంటి ఎన్నో హిట్ మూవీస్ లో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించారు. తెలుగులో ఆయన నటించిన సినిమాల్లో 90% వరకు హిట్ అయ్యాయి. అప్పటి వరకు రాజమౌళి గారి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే బాహుబలి సినిమా మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఆ సినిమాలో ప్రదీప్ రావత్ గారు ఖచ్చితంగా ఉంటారని తొలినాళ్లలో టాక్ వచ్చింది. కానీ తీరా చూస్తే సినిమాలో ప్రదీప్ రావత్ గారు కనిపించలేదు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆ విషయంపై ఆయనే స్పందించారు. రాజమౌళి గారి సినిమా అంటే నెలల తరబడి హైదరాబాద్ లో ఉండాల్సి వస్తుంది, లొకేషన్స్ లోనూ ఉండాల్సి వస్తుంది. అదే సమయంలో బాలీవుడ్ లో నాకు వరుస అవకాశాలు ఉన్నాయి. నేను బిజీగా ఉండటంతో కాల్ షీట్ల సమస్య కూడా వస్తుంది. ఇదే విషయాన్ని గ్రహించిన రాజమౌళి గారు
తనను తీసుకోలేదని అనుకుంటున్నాను. అయినప్పటికీ బాహుబలి 2లో నటించలేకపోవడం చాలా బాధగా అనిపించింది. ఏమాత్రం అవకాశం ఉన్నా రాజమౌళి గారి సినిమాలో నటించాలనేది తన కోరిక. నాకు ఇంత గౌరవం పేరు వచ్చిందంటే తెలుగు చిత్రసీమే కారణం. అందులోనూ రాజమౌళి గారు మరింత ముఖ్య కారణం. అందుకే నాకు ఎప్పటికీ గాడ్ ఫాదర్ రాజమౌళి గారే అని చెప్పారు ప్రదీప్ రావత్ గారు. అయితే ఇవన్నీ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన అంశాలే అయితే సినిమా షూటింగ్లలో కొన్నిసార్లు గాయపడ్డారు ప్రదీప్ రావత్ గారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వినోద్ ఖన్నా గారితో కలిసి నటించిన మహాసంగ్రామ్ మూవీ. ఆ మూవీలో భాగంగా సముద్రంలో ఓడపై ఫైట్ సీన్ చేయాల్సి వచ్చింది. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా సముద్రంలో భారీ అలలు రావడంతో పాటు సుడిగుండంలో ఓడ చిక్కుకుపోయింది. దీంతో ప్రదీప్ రావత్ గారు సముద్రంలో పడిపోయారు. వాస్తవానికి అప్పటికి ప్రదీప్ రావత్ గారికి స్విమ్మింగ్ వచ్చు. అయితే స్విమ్మింగ్ పూల్లో మాత్రమే ఆయన ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవారు. కానీ సముద్రంలో స్విమ్మింగ్ చేయడం అంత ఈజీ కాదు. అందులోనూ అప్పటికే టైడ్గా ఉన్న ప్రదీప్ రావత్ గారికి ఈత కొట్టడం చాలా కష్టతరమైంది. ఈ క్రమంలోనే సముద్రంలో ఈదలేక ఆయన ఓడ ఇంజిన్ సమీపంలోనికి వెళ్లిపోయారు. చివరి క్షణంలో ఒక ఇనుప రాడ్ను పట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. అప్పటికే ఆయన అరుస్తూనే ఉన్నారు. కానీ సముద్రంలో అలల శబ్దం కారణంగా ఆయన అరుపులు ఎవరికీ వినిపించలేదు. ప్రదీప్ రావత్ గారి కోసం ఓడ చుట్టుపక్కల వెతుకుతున్నారు. కానీ ప్రదీప్ రావత్ గారు మాత్రం ఓడ కిందకి వెళ్లిపోయారన్న విషయం గ్రహించలేకపోయారు. చివరకు అక్కడే ఉన్న జారర్లు కొంతమంది ఆ విషయాన్ని గమనించి ఓ తాడును ప్రదీప్ రావత్ గారికి సపోర్టుగా వేశారు. దాన్ని పట్టుకున్న ప్రదీప్ రావత్ గారు ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ ఘటన తర్వాత నీటిలో షూటింగ్ అంటే కొంత భయం ఏర్పడిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా ప్రదీప్ రావత్ గారి యాక్టింగ్ కెరీర్లో చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. ఆ విషయానికి వస్తే బాలీవుడ్లో తొలినాళ్లలో అవకాశాల కోసం రెమ్యూనరేషన్ అడగకుండా సినిమాలు చేశారు. రోజుకు 16 గంటలు పైగా కష్టపడేవారు. చివరకు ఆయన నటించిన సన్నివేశాలను సినిమా నుంచి తొలగించేవారు. కొన్ని సినిమాలకు పారితోషికం కూడా ఇవ్వలేదు. మరికొన్ని సినిమాలకు భోజనానికి వెళ్తే కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాదాపు 5 సినిమాల్లో ఆయన పారితోషికం తీసుకోకుండానే నటించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ అనుభవాలను పాజిటివ్ గా తీసుకొని ఎక్కడా విమర్శించలేదు ప్రదీప్ రావత్ గారు. ఆ తర్వాత కూడా ఆ దర్శక నిర్మాతలతో సినిమాల్లో నటించారు. అలా తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పాజిటివ్గానే తీసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ రావత్ గారు. అలా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఒడియా, బెంగాలీ, నేపాలీ, భోజ్పురి మూవీస్లో దాదాపు 150 మూవీస్లో నటించారు. తెలుగులో 65కు పైగా సినిమాల్లో నటించారు. మహాభారత్తో పాటు 6 సీరియళ్లలో నటించి తన గుర్తింపును మరింత పెంచుకున్నారు. హాలీవుడ్ సినిమాలోనూ నటించారు ప్రదీప్ రావత్ గారు. ఇదంతా ప్రదీప్ రావత్ గారి యాక్టింగ్ కెరీర్ కు సంబంధించిన విషయాలైతే ప్రదీప్ రావత్ గారి ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పవచ్చు. యాక్టింగ్ లో అంత క్రూరమైన విలన్ గా కనిపించే ప్రదీప్ రావత్ గారు మాత్రం తన పర్సనల్ లైఫ్ లో చాలా సాఫ్ట్ పర్సన్ అని చెప్పవచ్చు. ప్రదీప్ రావత్ గారి భార్య పేరు కళ్యాణి రావత్. ఈమె తెలుగు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. మోడల్ గా, టెలివిజన్ యాక్ట్రెస్ గా నటించిన ఆమె ఆ తర్వాతి కాలంలో ప్రదీప్ రావత్ గారితో ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి విక్రమాదిత్య అనే కుమారుడు ఉన్నాడు. తెలుగింటి అల్లుడైన తర్వాత తెలుగు సంస్కృతిని ఎంతో ఇష్టపడ్డారు ప్రదీప్ రావత్ గారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇడ్లీ, దోశ లాంటి తెలుగు వంటకాలను ఎంతో ఇష్టంగా ఆస్వాదించేవారు. తెలుగు సంస్కృతి సంబంధించిన కార్యక్రమాలను చూసేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇక ప్రదీప్ రావత్ గారు తెలుగులో నటించిన చివరి మూవీ గాయపడిన సింహం. తరుణ్ భాస్కర్ గారితో కలిసి నటించారు ప్రదీప్ రావత్ గారు. ఈ సినిమాలోనూ భిక్షుదాస్ పాత్రలో కనిపించారు. ఇదే ఆయన కెరీర్ లో చివరి సినిమా కూడా. అయితే కాలం ఎవరిని శాశ్వతంగా ఉంచదు. కానీ వారు సృష్టించిన జ్ఞాపకాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. ఆయన క్యాన్సర్ తో పోరాడుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో ముంబైలో ఆసుపత్రిలో చేరారు. కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. ఆయన మరణ వార్త సినిమా అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా రాస్ బిహారీ, భిక్షు యాదవ్, సుల్తాన్ వంటి పాత్రలతో శాశ్వతంగా మన మధ్య ఉండిపోతారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఇవి ప్రదీప్ రావత్ గారికి సంబంధించిన అంశాలు.